హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు బాస్. అసలు ఎస్ఆర్హెచ్ టీమ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూశాక కాలర్ ఎగడేయడం పక్కా. ఎందుకంటే ఐపీఎల్ 2026 మన సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. అసలు టీం చూస్తుంటే ఒక్కటే అనిపిస్తుంది, ఇది టీమా లేక బాంబుల స్క్వాడా. ఈ సీజన్ మటుకు నెక్స్ట్ సీజన్ 2006 ఒకరికి పోయిస్తారా బౌలర్స్లకి. ఇది పక్కా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. హేటర్స్ గుర్తుపెట్టుకోండి, అలాగే మన సన్ రైజర్స్ ఫ్యాన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ సీజన్ అంటే రికార్డుల మీద రికార్డులు బద్దలో కొట్టినారు. ఉన్న రికార్డులు మొత్తం లేపి అవతల పడేసినారు. ఇంకా చూసుకోండి. ఇప్పుడు ఆడిషన్స్ తర్వాత ఇంకా ఉన్న టీంని కాక ఇంకా స్ట్రాంగ్గా చేసినారు మన సన్ రైజర్స్ టీం. వాళ్ళ టీం ఇంకా ఈసారి ఇంకా ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉంది. హెండ్రిక్స్ క్లాసన్, టిమ్ డేవిడ్, అలాగే అభిషేక్ శర్మ వీళ్ళే కాతరనైనా అనుకుంటే ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చినారు? లివింగ్ స్టోన్ని తీసుకొచ్చినారు. ఇది ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అసలు వర్త్ ఈ టీంకి ఇలాంటి వాళ్ళే వాళ్ళనమాట. గెలుపు ముఖ్యమనేది కాదు, అవతల వాడికి పోయిస్తాం కూడా అది ముఖ్యం అనమాట. ఈ ఎస్ఆర్ఎస్ టీం అసలు స్టార్టింగ్ నుంచి ఒకటే మైండ్ సెట్ ఉందన్నమాట వీళ్ళకి. వీళ్ళ మైండ్ సెట్ మటుకు అసలు క్రియేటివ్గా వీళ్ళది. అసలు ఉన్న టీమే ఒకప్పుడు అంటే ఇప్పుడు ఇంకా టీం ఇంకా హైలైట్ అయిపోయింది. ఎట్లా అంటే ఎంట్రింగ్ క్లాసను, టిమ్ డేవిడ్, అభిషేక్ శర్మ చాలా అన్నట్టు లివింగ్ స్టోన్ కూడా తోడయ్యాడు వీళ్ళకి. ఇప్పుడు అసలు ఈ టీం ఎంత రేట్లు పెట్టారు, ఈసారి సన్ రైజ్ కప్పు కొడుతుందా లేదా అనేది క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి అంతే. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. సో ఖచ్చితంగా ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం మెచ్చుకోవాల్సింది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ని. ఎందుకంటే చెప్తా, ఆడిషన్స్కి ముందే వీళ్ళ టీం డిసైడ్ అయిపోయింది అనమాట. వీళ్ళ టీంని ఎట్లా అంటే ఇట్లా పట్టేసుకున్నారనమాట. వీళ్ళ టీంని వదలకూడదు, అది ఎంతైనా కానీ అన్నట్టు టీం మటుకు గట్టిగా పట్టినారు. వీళ్ళు అనుకునేది ఏదనుకున్నారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే దింపినారు. ఫస్ట్ ముఖ్యమైన ప్లేయరు హెండ్రిక్ క్లాసన్. 23 కోట్లు పెట్టి ఈ ప్లేయర్ని మటుకు మళ్ళీ రిటర్న్ చేసుకొని వీళ్ళ టార్గెట్ను ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నారు. మనకి మెయిన్ హెండ్రిక్ క్లాసన్ కావాలి అన్నట్టు మేనేజ్మెంట్ అది ఎప్పటి నుంచో ఉందిలే, కానీ అలానే మన మంచిని మనం తెచ్చుకెళ్ళాము. అంటే హెండ్రిక్ క్లాసన్ని టీం ఎంత నమ్ముతుందో వాళ్ళ సన్ రైజర్స్ మేనేజ్మెంట్ అర్థం చేసుకోండి. అంత క్లారిటీ మైండ్ సెట్ ఉన్నారనమాట బయట. ఖచ్చితంగా మన రిటర్న్ ప్లేయర్ని ఎంతైనా సరే ఖర్చు పెట్టేసి మళ్ళీ మన టీం మనోడిని మనం తీసుకోవాలనేది ఒక క్లారిటీ మైండ్ సెట్ ఉన్నారు వాళ్ళు. అసలు స్పిన్ ఆడినా, ఫాస్ట్ బౌలింగ్ ఆడినా, ఫస్ట్ బాల్ ఎక్కడ పడుతుంది, అసలు గ్రౌండ్ అవతల పడుతుంది అనమాట క్లాసన్ ఆడితే. ఇంకా అందరూ తెలుసు, స్పిన్నర్స్లకి ఎత్తే ఎగిరేసి కొడతారా క్లాసన్. అసలు ఎంత అంటే అసలు చూడలేనమాట స్పిన్నర్స్కి ఈ విధంగా ఆడతాడు అనేది. క్లాసన్ చూసి అర్థమవుతుంది అనమాట. ఎంత బాగా ఆడతాడు స్పిన్నర్స్కి, ఫాస్ట్ బౌలర్స్కి ఆడతారు, ప్రతి ఒక్కరు ఆడతారు. కానీ స్పిన్నర్లకు ఆడేవాడికి మన అమ్మాయి ఒక రేంజ్ తెలుసా క్లాస్ ఉంది. స్పిన్నర్స్ ఆడతాడు అది హైలైట్. మన ఓపెనర్ దయ్యాలన్నమాట, టిమ్ డేవిడ్, అభిషేక్ శర్మ. లాస్ట్ ఇయర్ అటువైన ఇయర్ చూస్తున్నాం వీళ్ళని. ఎట్లా అంటే మనమ్మ పవర్ ప్లేలో వీళ్ళు ఆడతాడు దుర్రా బాబు బాబా. ఇప్పుడు ఎట్లా అంటే సన్ రైజ్ టీం ఒక్కటే చూడాలన్నమాట వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్. ఇప్పుడు ప్రతి ఒక్క టీం ఉంటుంది కదా, వాళ్ళ టీం ఫ్యాన్స్ మొత్తం వీళ్ళ బ్యాటింగ్ చూస్తారనమాట, వీళ్ళ పవర్ ప్లే. ఎట్లా అంటే వీళ్ళది ఇప్పుడు హాట్‌స్టార్‌లో పైన ఒకటి కనబడుతుంటది ఆడియన్స్‌ది. ఇన్ని కోట్లు మంది చూస్తారని. సన్ రైజ్ ఆడుతున్నప్పుడు ఎన్ని ఉంటాయో చూడండి వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్. అంతమంది చూస్తుంటారనమాట. బ్యాటింగ్ ఆర్డర్ వీళ్ళది అసలు ఎవరైనా సరే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూడాల్సిందే అనమాట. అట్లా ఆడతారు. ఇంక వీళ్ళిద్దరు రచ్చ చేసినారు. పోయిన సీజన్ కాకుండా అటు పోయిన సీజన్ కూడా భయంకరంగా ఆడినారు. వీళ్ళ గురించి చెప్పవసరమే లేదనమాట. వీళ్ళు ఓపెనర్స్ దయ్యాలు వీళ్ళిద్దరు లేవనుక చాలు పవర్ ప్లేలో. ముఖ్యంగా 14 కోట్లకి ఇద్దరికి రిటైన్ చేసుకున్నారు. ఇద్దరికి హెడ్‌కి 14 కోట్లు, మళ్ళీ అభిషేక్‌కి 14 కోట్లు. వీళ్ళు మళ్ళీ రిటైన్ ప్లేయర్స్. అట్లనే మన కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ని 18 కోట్లు పెట్టి మళ్ళీ ఈయనను కూడా ఆప్షన్‌లో కొన్నారు. అంటే ఈయన ఎట్లా అంటే బౌలింగ్‌లో మటుకు రేదిస్తారు. ఫాస్ట్ బౌలర్స్ కొంచెం అప్పుడప్పుడు యూనిక్‌గా కొడతారు బౌలింగ్. అప్పుడప్పుడు కొడతారు, కానీ ప్యాట్ కమిన్స్ కూడా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇచ్చి పడేస్తాడు. ఎందుకంటే ఎన్నో చూసినాం. లాస్ట్‌కి వస్తుంటాడు, ఆడిన 2 బాల్‌లకి ఖచ్చితంగా 6 కొడతాడనమాట. సో ప్యాట్ కమిన్స్ కూడా కొంతమంది ఏమంటే ప్యాట్ కమిన్స్‌కి అసలు ఎట్లా అంటే క్యాప్టెన్‌గా చేయలేకున్నాడు అది ఇదని. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ గురించి తెలియకుంటే పోయి ఎట్లా అంటే కొన్ని ఆస్ట్రేలియా మ్యాచ్‌లు ఉన్నాయి చూడండి. చూసినాక మళ్ళీ మాట్లాడండి ప్యాట్ కమిన్స్ గురించి. అంటే క్యాప్టెన్‌గా అట్లా ఇట్లా తిడుతున్నాడనమాట. క్యాప్టెన్‌గా కొంచెం లాస్ట్ సీజన్ అట్లా అయింది. అట్లేం కాదు. బయట కొంచెం ఆర్డర్ అట్లుందనమాట. మనం ఓడిపోయినా పర్లేదు కానీ ఇచ్చి పడేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది లాస్ట్ ప్లేయర్ వరకు మనం చూసినాము.
అరే ఇప్పుడు మిగతా వాళ్ళు ఒక 2 వికెట్లు పడితేనే స్లో ఆడతారు. మన సన్‌రైజ్ టీమ్ అట్ట కాదు. ఇట్లా 10 వికెట్లు పడినా కూడా లాస్ట్ ఒక వికెట్ ఉండంగా మనం ఆడిన తీరు ఫస్ట్ ఏడ ఆడినామో అట్లనే ఆడాలనేదే వాళ్ళ రూల్ అనమాట. అట్లని ప్యాట్ కమిన్స్ కూడా కెప్టెన్‌గా మటుకు బాగున్నాడు. నీకెట్లా నచ్చలేదో నాకు తెలుస్తుంది. వీళ్ళతో పాటు మన లోకల్ బాయ్ తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి ఎంత పెట్టినారు? 6 కోట్లు పెట్టినారు. 6 కోట్లు బొక్క. ఎందుకు బ్రో నితీష్ కుమార్ మీన ఒక వీడియో చేసి వాళ్ళమ్మ ఎన్ని బండబూతులు నీకేం తెలుసు బ్రో చూసినావా మన T20 అవి ఇవి ఏమేమో అంటారు అనమాట కొంచెం. మనోడు లాస్ట్ సీజన్‌లో అంటే మనోడు బ్యాటింగ్ ఆడడం బాగుంటది. కానీ ఈ టీమ్‌కి తగినట్టోడు కాదు. బానే ఆడతాడు అది మేలే గానీ ఈ టీమ్ ఎట్లుంది? ప్రతి ఒక్కడు వస్తాడు ఫైర్ మీద ఆడిపోతాడు. ఇషాన్ కిషన్ మామూలుగా డిఫ్ ఆడుకొని 100 కొడతాడు ముంబై టీమ్‌లో మనము ఈ టీమ్‌కి వచ్చినాక ఎట్టయిపోయినాడు. ఆడిన ఫస్ట్ మ్యాచే లాస్ట్ సీజన్ 100 కొట్టేసి వెళ్ళిపోయినాడు. దాని తర్వాత మళ్ళీ స్లో అయిపోయింది. అంటే ఆడుతున్నాడు. కొట్టాలా లేదా అవుట్ అవ్వాలా ఈ రెండే పట్టిస్తున్నాడు. మనోడు ఇట్లా కాదనమాట. బాల్ తింటున్నాడు. నాకు మెయిన్ లాస్ట్ సీజన్‌లో చూసినాను నితీష్ కుమార్ రెడ్డిని. ఆడిన ఆ బ్యాటింగ్ కన్నా బయట ప్రమోషన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఈయనకి. అసలు ఒక్కటి కూడా సమ్మింగ్ కాలేదన్నమాట. లాస్ట్ సీజన్ ఒక్క మ్యాచ్ కూడా క్లిక్ కాలే. మళ్ళీ మనము 6 కోట్లు పెట్టి మళ్ళీ రిటైన్ చేస్తున్నారు. మళ్ళీ ఏముంటదో ఈ సీజను నాకైతే ఈ నితీష్ కుమార్ ఒక్కటి నచ్చలే. వీళ్ళకి తగినంతోడు కాదనేదే నా పాయింట్. సో మీరేమంటారో కింద కామెంట్‌లో చెప్పండి. లేదు బ్రో నితీష్ కుమార్ మనకి కావాల్సిందే అంటున్నారు. అంటే వీళ్ళ మైండ్ సెట్ వేరు. వాడు స్లో ఆడతాడనమాట. నాకు స్లో నచ్చకుంది. అందరూ వాడేమో బ్యాటింగ్ ఆర్డర్స్ ఇచ్చి అందరూ ఇచ్చి పడేసిపోతుంటే మనోడు తగ్గించడనమాట. అది ఈసారి కొంచెం మార్పు చేయాలి. బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం మార్చాలన్నమాట. నితీష్ కుమార్ రెడ్డిని లాస్ట్ పడేయాలి. చూద్దాం మళ్ళా. మన ఇషాన్ కిషన్ కూడా 11.25 క్రోర్స్‌కి తీసుకున్నారు. అంటే కొంచెం మనోడు కూడా కీపర్‌గా మన క్లాసర్‌కి ఏమైనా ఇంజ్యూరీ అయినప్పుడు మనోడు ఉంటాడు. సో ఇషాన్ కిషన్‌కి పడుతుందన్నమాట. 11.25 క్రోర్స్. ఈ సీజన్ ఇంకా బాగా క్లిక్ కావాలి మనోడు కూడా. లాస్ట్ సీజన్‌లో ఒక లాస్ట్ 100 కొట్టాడు. స్టార్టింగ్‌లో 100 కొట్టాడు. మిగతా మధ్యలో అంతా డల్‌గానే అన్నాడు. సో ఈ సీజన్ అన్నా కొంచెం మంచిగా ఆడాలని మనోడు. ఇక వేలంలో ఎస్ఆర్ఎస్ టీమ్ చేసిన అతి పెద్ద పని లివింగ్ స్టోన్ని కొనడమేరా. పంజాబ్ కింగ్స్ ఈయనని లివింగ్ స్టోన్ని వదిలేయడం ఇట్లా మళ్ళీ మనకి ఎస్ఆర్ఎస్ ఇచ్చడం గ్రేట్ అసలు. 13 కోట్లు పెట్టి మనం కొనేసినాము సన్‌రైజ్. చూద్దాం మళ్ళీ ఈ సీజన్ ఎట్లా ఆడుతాడో మనోడు. మీరు ఒకసారి ఊహించుకోండి. స్టార్టింగ్ హెడ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, దాని తర్వాత క్లాసన్, దాని తర్వాత లివింగ్ స్టోన్. బౌలర్లకి బ్యాలే అనమాట 2026కి. అసలు ఊహించుకోండి ఇంక ఎన్ని సిక్సర్లు కొడతారా నాయన వీళ్ళు. కానీ స్టార్టింగ్ ఇద్దరు నిలబడి దాని తర్వాత ఇషాన్ కిషన్ రాకుండా ఇషాన్ కిషన్ వచ్చినా కూడా ఆడతారు. దాని తర్వాత క్లాసన్, దాని తర్వాత లివింగ్ స్టోన్. బ్యాటింగ్ ఆడడం మటుకు పీక్స్‌లో ఉన్నాయి ఈసారి. ఇక బౌలింగ్‌లో కొన్ని ఇంట్రెస్ట్ బేసిక్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జాక్స్ 3 కోట్లు పెట్టి తీసుకున్నాడు. సో బౌలర్‌ని ఎవరు తక్కువ తినలేదు. లాస్ట్ టైం ఆర్‌సీబీకి బౌలర్స్ సమ్మింగ్ అది ఇది అంటారనమాట. లాస్ట్‌కి బౌలర్స్ వల్లనే వాళ్ళు కప్ కొట్టేసినారు. ఎవడెట్టా తిరిగేది తెలవదనమాట. సో మనోళ్ళు ఏమంటారంటే బ్యాటింగ్ ఆర్డర్ మటుకు పీక్స్‌లో ఉంది. బౌలింగ్స్ వచ్చేసరికి కొంచెం డల్ అయింది ఈ సీజన్ అంటున్నారు. ఎవడెట్లా క్లిక్ అవుతాడో తెలవదనమాట. చూద్దాము ఈ సీజన్‌లో మళ్ళా ఎట్లా పడుతుందో మనలో బౌలింగ్. బౌలింగ్ ఆర్డర్ అయితే కొంచెం డల్ ఉంది కానీ ఎవడెట్టేస్తాడో ఒకటి సీజన్ వేసినట్టు ఇంకోటికి మారిపోతుందనమాట. లాస్ట్ టైం షమీది మొత్తం బౌలింగ్ అలా పడిపోయింది. అటువైన సీజన్‌కి ఇచ్చి పడేసినాడు. అట్లా ఒకటి పడిపోతుంది, ఒకటి లేచి పడేస్తుంది బౌలింగు. ఈ సీజన్ మళ్ళీ ఎట్లా పడుతుందో వీళ్ళ బౌలింగ్ ఆర్డర్ చూద్దాం. ఎస్ఆర్‌హెచ్‌ది టాప్ 11 మాట్లాడుకున్నాము. సో నాకు తెలిసి వీళ్ళే అనమాట టాప్ 11. ఇట్లనే ఆర్డర్ పెడతారేమో అనేది డౌటు. చూద్దాం మళ్ళీ ఎట్లా పెడతారో. ఫస్ట్ టిమ్ డేవిడ్, అభిషేక్ శర్మ, థర్డ్ వచ్చేసి ఇషాన్ కిషన్, ఫోర్త్ వచ్చేసి క్లాసన్ ఓవర్‌లో బట్టి చూస్తారనమాట ఫోర్త్. ఫిఫ్త్ వచ్చేసి లివింగ్ స్టోన్. దాని తర్వాత 6థ్ నితీష్ కుమార్ రెడ్డి, 7థ్ జాక్స్, దాని తర్వాత 8 వచ్చేసి ప్యాట్ కమిన్స్. ఒకవేళ ఓవర్ తక్కువ ఉంటే వీళ్ళ ప్లేస్ నుంచి నితీష్ కుమార్ కన్నా ఫస్టే వస్తాడు ప్యాట్ కమిన్స్ ఒక ఓవర్ ఉండగా. అది మనోడు హిట్టింగ్ తెలుసు కదా అందరికీ. దాని తర్వాత 9థ్ వచ్చేసి హర్షల్ పటేల్. 6థ్ వీళ్ళ మొత్తం బౌలర్సేలే. మయాంక్ కింగ్, మాట్రే ఇట్లా ఉన్నారు. శివమావి అని. చూద్దాం. వీళ్ళే నాకు తెలిసి ప్లేయింగ్ 11 అనేది మటుకు వీళ్ళే ఆడతారు. మళ్ళీ ఎలా ఆలోచిస్తుందో సన్‌రైజ్ చూద్దాం. ఓవరాల్‌గా చూసుకుంటే మన ఎస్ఆర్ఎస్ టీమ్ బ్యాట్ ఆడడం మటుకు పీక్స్‌లో ఉంది. వీళ్ళు కన్నా క్లిక్ ఉన్న లాస్ట్ సీజన్ లెక్కనే క్లిక్ ఉంటే ఎంత డేంజర్‌గా ఉందంటే అంత డేంజర్‌గా ఉంది ఈసారి బ్యాటింగ్ ఆర్డర్ మటుకు. సో మీరేమంటారు? నాకైతే క్లియర్ కట్‌గా కనబడుతుంది. బ్యాటింగ్ ఆర్డర్ మటుకు అసలు పీక్స్‌లో ఉంది. లాస్ట్ సీజన్ అన్నట్టునే మనోళ్ళు క్లిక్ అయ్యారనుకో వీళ్ళిద్దరూ స్టార్టింగు హెడ్, అభిషేక్, దాని తర్వాత చూసుకుంటారు వీళ్ళు క్లాసన్ వీళ్ళు అలా చూసుకుంటారు. బ్యాటింగ్ ఆర్డర్ మటుకు మోస్ట్ డేంజరస్ ఉందిరా ఎస్ఆర్ఎస్‌కి ఈసారి. ఈ టీమ్‌లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరనేది కింద కామెంట్‌లో చెప్పండి గైస్. చూద్దాము ఎవరికి మళ్ళా ఫేవరెట్ ఏ ప్లేయర్ ఉన్నారో ఎస్ఆర్ఎస్ టీమ్‌లో. నాకైతే ఇంక తెలిసినదే కదా హెడ్ నాకే. సో మీకి ఎవరు ఫేవరెట్ ప్లేయర్ అనేది కింద కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే
లైక్ కొట్టండి గైస్. మీరు లైక్ కొట్టడం వల్ల చాలా యూజ్ ఉంది. ఒక్క లైక్ కొట్టినా ఒక 10 మందికి పోతుంది. సో, లైక్ మటుకు ఖచ్చితంగా ఎవరు కొడతలేరు అసలు. కనీసం స్టార్ట్ చేయండి గైస్ లైక్ కొట్టడం. లైక్ కొట్టండి. అలాగే మీలో ఎవరికైనా ఎస్ఆర్‌హెచ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మన క్రికెట్‌లో వచ్చేస్తుందన్నమాట క్రికెట్. సో, అప్డేట్ల మీద అప్డేట్‌లు వస్తుంటాయి మనకి. సో, ఛానెల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గైస్. చాలా అంటే చాలా ఉంది ఇంకా ఐపీఎల్‌లో మాట్లాడేది. సో, మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.